హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బ్రిక్స్ గురించి. బ్రిక్స్ అనేది ఒక ఇంట్రా గవర్నమెంటల్ గ్రూప్. ఈ వీడియోలో మనం బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనివల్ల భారతదేశానికి జరిగే మేలేంటి అనేది చూద్దాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ ని ప్రారంభించింది 2006లో. ఇది ప్రపంచ జనాభాలో 42% మరియు జీడిపిలో 25%, వరల్డ్ ట్రేడ్ లో 20% కలిగి ఉంటుంది. అసలు బ్రిక్స్ అనేది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది చూద్దాం. 2001లో అమెరికన్ ఫైనాన్షియర్ అయిన గోల్డ్మాన్ సాక్స్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ ఒక రిపోర్ట్ రాశాడు. ఆ రిపోర్ట్ లో ఆయన భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ని నడిపేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అని ఆ 4 పేర్లు రాశాడు. దాన్ని కలిపి బ్రిక్ అని సంబోధించాడు. అసలు బ్రిక్స్ ఎందుకు ప్రారంభించారో చూద్దాం. ఎందుకంటే G7, G20 లాగా ఎన్నో ఇంట్రా గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ బ్రిక్స్ ఎందుకు స్థాపించారు అంటే ప్రపంచం మొత్తం మీద అమెరికా, యూరప్ దేశాలు ఆధిపత్యం చూపించడం స్టార్ట్ చేశాయి. ఈ దేశాలకి ఏదైనా దేశం తీసుకున్న ఫారెన్ పాలసీ కానీ ఏదైనా డెసిషన్ వాళ్ళ కంట్రీ కోసం తీసుకున్నదైనా ఈ దేశాల వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళపై శాంక్షన్స్ వేస్తారు. ఇలా వీళ్ళని ఎదుర్కోవడానికి స్టార్ట్ చేసిన ఇంట్రా గవర్నమెంటల్ ఆర్గనైజేషనే బ్రిక్స్. బ్రిక్స్ వల్ల ఇండియాకు వచ్చే ఆదాయాలు ఏంటో చూద్దాం. G20లో ఎలా అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉందో, బ్రిక్స్ కి NDB అలాగా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఎలా పనిచేస్తుందంటే IMF సభ్య దేశాలు వాళ్ళ GDPని బట్టి అన్ని దేశాలు IMF కి ఫండ్స్ ఇస్తాయి. ఏ దేశం GDP ఎక్కువగా ఉంటే ఆ దేశం IMF కి వాటా ఎక్కువ ఇవ్వాలి. అలా కలెక్ట్ చేసిన ఆ ఫండ్స్ ని కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న దేశాలకి రుణాల రూపంలో ఇస్తారు. వాటికి గాను వడ్డీ తీసుకుంటారు. కానీ IMF లో లోన్ అప్రూవ్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. అవి ఏంటంటే లోన్ తీసుకుంటున్న కంట్రీ ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించాలి, పన్నుల్ని పెంచాలి, అంటే ట్యాక్స్ ని పెంచాలి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ అన్నిటిని తగ్గించేయాలి, మళ్ళీ కొత్తగా ఆర్థిక సంస్కరణలు చేయాలి. దీంతో పాటు IMF ఆ కంట్రీ ఎకానమీని రివ్యూ చేసి వాళ్ళు తిరిగి డబ్బులు కట్టగలరంటేనే వాళ్ళకి లోన్స్ అప్రూవ్ చేస్తారు. ఈ లోన్ అప్రూవ్ అవ్వాలంటే చివరిగా ఓటింగ్ పెడతారు. దేశాల వాటా ప్రకారం ఆ దేశాలకి ఓటింగ్ పర్సంటేజ్ అంటూ ఒకటి ఉంటుంది. సో అమెరికా మరియు యూరప్ దేశాల దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ 2 దేశాలు ఏమనుకుంటే IMF లో అదే జరుగుతుంది. IMF తీసుకునే డెసిషన్ కూడా దాని మీద బేస్ అయ్యే ఉంటుంది. దీని కారణంగానే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దివాలా తీసి ఆయుధాలు కొనడం కోసమే లోన్లు తీసుకుంటున్నారని ఇండియా ఆరోపించిన ఓటింగ్ బలం అమెరికాకే ఎక్కువ ఉంది కాబట్టి ఆ సమయంలో పాకిస్తాన్ వాళ్ళకి $2.4 బిలియన్ లోన్ అప్రూవ్ చేశారు. అది కూడా వెంటనే డిస్బర్స్ అవ్వాలని చెప్పారు. అంటే తక్షణమే పాకిస్తాన్ గవర్నమెంట్ లోకి ఆ డబ్బులు వెళ్లి చేరాలి. ఇలా అమెరికా ప్రతి విషయంలో తన ఆధిపత్యాన్ని చూపిస్తానే వచ్చింది. ఒకవేళ లోన్లు తీసుకున్న దేశాలు వాటిల్ని తిరిగి చెల్లించలేకపోతే ఆ దేశపు కరెన్సీ ఒక విలువ తగ్గిపోతుంది, దేశం దివాలా తీస్తుంది. దీనికి సమాధానమే బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB. IMF అనేది దేశాల నష్టాల్లో ఉంటే డబ్బులు ఇచ్చి సహాయం చేస్తుంది. కానీ NDB అలా కాదు. ఆ దేశంలో ఎనర్జీ ప్రాజెక్టులు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు పెంచడానికి డబ్బులు ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే IMF అంటే షార్ట్ టర్మ్ క్రైసిస్ మేనేజ్మెంట్, NDB అంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఫండింగ్. అంతేకాకుండా NDBలో వాషింగ్టన్ అప్రూవల్ లేకుండానే దేశాలకి సహాయం చేస్తారు. ప్రస్తుతం NDBని $100 బిలియన్ ఫండింగ్ తో స్టార్ట్ చేశారు. NDBలో ఉన్న దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. త్వరలో UAE, ఈజిప్ట్ అండ్ ఇరాన్ కూడా జాయిన్ అవబోతున్నాయి. అంతేకాదు బ్రిక్స్ తో ఇండియా మన ఎక్స్పోర్ట్స్ ని అమెరికా నుంచి రష్యా, చైనా వైపు మళ్లించి అమెరికా వాళ్ళని ఎక్స్పోర్ట్స్ మీద కూడా దెబ్బ కొట్టొచ్చు. అలాగే డాలర్ పై డిపెండెన్సీని తగ్గించడానికి ఆల్రెడీ దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు రష్యా, శ్రీలంక, మారిషస్, బంగ్లాదేశ్, ఇరాన్ డాలర్ తో కాకుండా రూపాయితో ట్రేడ్ చేస్తున్నాయి. త్వరలో మరికొన్ని దేశాలు కూడా ఈ బాటలోనే నడుస్తాయి. భారత్ కి డాలర్ పై ఆధారం తగ్గిపోతే భారత్ కు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. డాలర్ అవసరం తగ్గిపోతే RBI దగ్గరున్న విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ని కాపాడుకోవచ్చు. సో దీనివల్ల ఫారెన్ లో ఉన్న మన గోల్డ్ సగం ఫారెన్ రిజర్వ్స్ లో ఉంటే చాలు. ఇండియన్ రూపీ వాడి ట్రేడ్ చేసే కంట్రీస్ పెరిగే కొద్దీ మెల్లగా డాలర్ వాల్యూ పడిపోతుంది, ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతుంది. భారత్ గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ గా మారుతుంది. అప్పుడు భారత్ సౌత్ లో ఒక పవర్ గా ఎదుగుతుంది. మన GDP ఆకాశాన్ని తాకుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. భారత్ అమెరికాకి ఎప్పుడూ మిత్ర దేశంగానే ఉండింది. కానీ
ఎప్పుడైతే అమెరికా ఇండియన్ ఎకానమీని దెబ్బకొట్టడానికి ఇండియాలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలను ఆపాడో, అలాగే భారత్ రష్యా ఫ్రెండ్లీ కంట్రీ అని రష్యాని ఏం చేయలేక ఇండియన్ ఇంపోర్ట్స్ పై టారిఫ్స్ విధించాడు. అప్పుడే భారత్ సహనాన్ని అమెరికా చేతగానితనంగా తీసుకుంది. అప్పటి నుంచే అమెరికా పతనం కూడా మొదలైంది. ఏ దేశం కూడా ఏ దేశంని చిన్న చూపు చూడకూడదు. అలా చేస్తే ఏమవుద్దో తెలుసుంటదే అమెరికాకి. అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇప్పుడే కాదు, ఎప్పుడు మన భారత్ ని చిన్నతనంతోనే చూసేవాళ్ళు. 1969లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతున్నప్పుడు మనం బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా ఉన్నామని అప్పట్లో మన దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీని అమెరికా వైట్ హౌస్ కి పిలిపించుకొని అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ భారత ప్రధాని ఇందిరాగాంధీని బిచ్ అన్నాడు. 2020లో అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మీటింగ్ లో ఇండియా ఈస్ ఫిల్తీ, ద ఎయిర్ ఈస్ ఫిల్తీ అన్నాడు. అంటే భారత్ చెత్తగా ఉంటుంది, దాని గాలి కూడా కలుషితంగానే ఉంటుంది అనే అర్థంతో అన్నాడు. 2021లో జో బైడెన్ ప్రెసిడెంట్ గా అయినప్పుడు కూడా ఇలానే అన్నాడు. ఈ అమెరికా వాళ్ళకి ఆ అహంకారం తగ్గాలంటే ఇదే మంచి అవకాశం. త్వరలో భారత్ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారాలని కోరుకుందాం. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్.